వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు 320 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 321 చూడండి. 321 ఏమి ఇచ్చాడంటే ది సమ్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్స్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఈజ్ అని ఇచ్చాడండి. అంటే చూడండి, హారము 100 కంటే తక్కువ లేదా సమానమైన 100 కంటే తక్కువ లేదా సమానమైన ఇచ్చాడు. ఓకే, తక్కువ లేదా సమానమైన అన్ని క్రమభిన్నాల మొత్తం ఎంత అడుగుతున్నాడండి. అన్ని క్రమభిన్నాల మొత్తము చూడండి, హారము 100 కన్నా తక్కువ ఉండొచ్చు, 100 ఉండొచ్చు అండి. ఆ విధంగా ఉన్న భిన్నాలు మనకు కావాలట. ఎన్ని భిన్నాలు వస్తాయి చూడండి ఒకసారి. మీకు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే తెలుసు కదండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి క్రమభిన్నము. ఈ క్రమభిన్నం అంటే మనకి లవం ఎక్కువ తక్కువ ఉంటుంది, హారం ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఏ బై బి అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఏ లెస్ దాన్ బి అవుతుందండి. ఏ లెస్ దాన్ బి అయినట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు బి అనేది హారంలో ఉందండి. హారంలో ఎలా ఉండాలంటే చూడండి, హారము 100 కంటే తక్కువ లేదా సమానం అవ్వాలి. అంటే 100 కంటే తక్కువ ఉండొచ్చు, 100 ఉండొచ్చు అండి. ఆ విధంగా మనకి ఏం అడ్జస్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ 1/2 తీసుకున్నామండి. ఇది 100 కంటే తక్కువ ఉందండి. ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. తర్వాత మనకి 1/3 తీసుకోవచ్చండి. అలాగే 2/3 అండి. 1/3 2/3 అంటే 1+ అన్ని కూడా ఏం చేయమండి అంటే మొత్తం అడుగు కలపాలండి. రెండు కలిపేద్దాం. నెక్స్ట్ బైలో 4 ఉన్నట్టు తీసుకుందామండి. 1/4 ఒకటి తీసుకోవచ్చు. 2/4 అంటే 1/2 కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3/4 1/4 ప్లస్ 3/4 ఇంకా తీసుకోవాలంటే 2/4 కూడా తీసుకోండి, ప్రాబ్లం లేదు. 2/4 ప్లస్ ఇంకేంటండి 5లో చూసుకున్నట్లయితే 1/5 ప్లస్ 2/5 ప్లస్ 3/5 ప్లస్ 4/5 అండి. ఓకే అండి. మరి 5/5 అంటే 1 అయిపోతుంది, మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కాదండి. అలా మనకి వస్తూనే ఉంటాయి అనమాట. ఇలా మనం ఎంతవరకు అంటే బైలో 100 వచ్చిన వరకు చేసుకోవచ్చు. బైలో 100 ఎక్కడ వస్తుందండి? 1/100 ప్లస్ 2/100 ప్లస్ 3/100 ప్లస్ అండ్ సో ఆన్ 99/100 వరకు అండి. 99/100 వరకు ఇలా వస్తుందండి. ఓకేనండి. ఒకసారి కలిపి చూడండి అన్ని కూడాను. ఇప్పుడు ఈ 1/2 అలా ఉంచండి. 1/2 అని ఈ రెండు 3లు ఉన్నవని కలపగలమండి. 3లు ఉన్న కలపండి. 1 ప్లస్ 2 అంటే 3 వస్తుంది. 3/3 వచ్చిందండి. అంటే 1 వస్తుంది అక్కడ. 3/3 అంటే 1 వస్తుందండి. 1 ప్లస్ 2 3 3/3 అంటే 1 అయిపోతుందండి. త్రీ అలా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ప్లస్ చేశారండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే మనకి ఎంత వస్తుందండి? 6/4 వస్తుందండి. 6/4 నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 యాడ్ చేసామనుకోండి, ఎంత 10/5 వస్తుందండి. 10/5 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 6 10 అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 1/10 ఇలా వచ్చేసి చూడండి. ఇవన్నీ ప్లస్ చేసాం అనుకోండి. ప్లస్ చేస్తే మీద మనకు 99 ఉంది. 99 వరకు ప్లస్ అవుతుంది కాబట్టి, అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా 99 ప్లస్ అవుతుంది కాబట్టి మనము n టర్మ్స్ అనే ఫార్ములా ఉపయోగించుకోవచ్చు అండి. అంటే 99 ఇంటూ 99 ప్లస్ 1/2 అనే ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. ఇంటూ ఇక్కడ మనకి అన్నింటిలో 100 ఉంది కాబట్టి 100 వేసుకోవచ్చు అండి. అంటే ఈ విధంగా మనకు వస్తుంది. ఏదైనా సిరీస్ ఫాలో అవుతుందేమో చూడండి. ఇక్కడ ఏదైనా సిరీస్ ఫాలో అవుతుందేమో చూడండి. ఇక్కడ మనకి ఇలా వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి ఏది ప్లస్ చేస్తే అవకాశం లేదు కాబట్టి మనకు అనుకూలంగా రాసుకుందామండి దీన్ని. ఇప్పుడు దీన్ని మనకు అనుకూలంగా రాసుకోండి. ఎలా రాస్తానంటే చూడండి, ఈ 1/2 ఇలా ఉంచండి. ఇక్కడ 3/3 ఉంది. 3/3 అంటే 1 అంటే అలా ఉంచండి. 3/3 1 ఇక్కడ పక్కన పెట్టండి. దీన్ని చూడండి 6/4 అండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి? 3/2 వస్తుందండి. ఇక్కడ 2 వస్తుందండి. దీన్ని ఉంచండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 6 వరకు కలపాలి కదండి. అంటే 10 ప్లస్ 6 16 16/6 వస్తుందండి. 16/6 అంటే మనకి 16 వస్తుందా? 16 కదండి. 15/6 వస్తుందండి. 3తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 5ల 3తో 3 2 అండి. అంటే 5/2 వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మధ్యలో ఒక టర్మ్ వదిలేసాను చూడండి. ఇక్కడ మధ్యలో ఒక టర్మ్ వదిలేను, ఇలా వస్తుంది. అండ్ సో ఇక్కడ మాత్రం ఏంటంటే 99 ఇంటూ 100/2 ఇంటూ 100 అండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి? 99/2 మిగులుతుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇది చెరిపేసి అది రాసేస్తాను. 99/2 అని రాస్తాను.
99/2 రాయొచ్చండి. ఇప్పుడు అన్నింటిలో కూడా బైలో 2 కామన్ తీయొచ్చండి. కానీ ఇక్కడ మధ్యలో టర్మ్స్ నేను రాయలేదు, చూడండి అది మీకు గుర్తుపెట్టుకోండి. అయితే మధ్యలో టర్మ్స్ ఇక్కడ మనకి 3/3 అంటే 1 వచ్చింది కదండి. 1 నేను ఏం చేస్తానంటే బైలో 2 రావడం కోసం ఏం చేశానంటే 2/2 అని రాసుకున్నానండి. ఇక్కడ వాల్యూ 2 వచ్చిందండి. వాల్యూ 2ని మళ్ళీ బైలో 2 రావడం కోసం ఏం చేశానంటే 4/2 అని రాసుకున్నాను. అంటే దీని వాల్యూ ఒకటే కాదు, చూడండి. 10/5 అన్నా 4/2 అన్న ఒకటే, 3/3 అన్నా 2/2 అన్న ఒకటే, అంటే ఒకే వాల్యూ వస్తుంది. ఓకేనండి. కాబట్టి అన్నింటిలో కూడా 1/2 ఉందంటే 1/2 కామన్ తీసేయచ్చండి. 1/2 కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుందండి 1 + 2 + 3 + and so on 99 వరకు వస్తుందండి. ఓకే, ఇప్పుడు చూడండి 1/2 ఇలా ఉంచండి. 1 నుంచి 99 వరకు కలిపినట్లయితే ఏమొస్తుందండి 99 × 100/2 అవుతుందండి. 2 2s 4, 4 తో 4 25 అండి. 25 × 99 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 25 × 99 అంటే మనకు ఆన్సర్ అనేది మాక్సిమం ఏమవుతుందండి, ఇది అవ్వదు, ఈ రెండింటిలో ఏదో అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ 25 అని రావచ్చు, 75 అని రావచ్చు. మనకి 25 దగ్గర 100 చేస్తున్నాం కాబట్టి మనకి ఇదే వచ్చే అవకాశం ఉందండి. లేదంటే డివిజన్ చేసండి, డివిజన్ 9 తో డివిజన్ అయింది మనకు ఆన్సర్ అవుతుంది. 9 తో ఇది డివిజన్ అవుతుంది, ఇది డివిజన్ అవ్వదండి. ఎందుకంటే 9 తీసేస్తే మిగిలిన 8 అవుతుంది, కానీ 9 అవ్వట్లేదు, ఇది అవ్వదండి. ఇది చూడండి 4 7 9 2 7 9 కాబట్టి ఇది 9 తో డివిజన్ అవుతుంది. కాబట్టి సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ గా 2475 అని రాయొచ్చు. ఓకేనండి. దీని వేళ 99 × 25 = 2475 అండి. ఓకే, చిన్న లాజిక్స్ అంటే ఆ లాజిక్స్ ఇది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగానే రాయగలగలండి. అన్నింటిలో బై 2 వస్తుంది రిమైనింగ్, కాబట్టి ఇది కూడా బై 2 వచ్చినట్టుగా రాసామండి. ఇది మాత్రం మీకు సడన్ గా ఐడియా రాకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూసారు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 322 అండి. 322 ది వాల్యూ ఆఫ్ 1 - x⁴/1 + x డివైడెడ్ బై 1 + x² x ఇంటూ 1 x ఇంటూ 1 - x² అండి. ఇది ముందు డివిజన్ ఉంది కాబట్టి ఇది ముందు సాల్వ్ చేయండి. బద్మాస్ రూల్ ప్రకారం ముందు డివిజన్ మనం సాల్వ్ చేయాలి కాబట్టి డివిజన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1 - x⁴ అండి. ఈ 1 - x⁴ ని నేను ఇలా రాసుకుంటున్నానండి. ఈ 4 తీసేస్తున్నాను. దీన్ని x² రూపంలో రాసుకోవచ్చు. దీన్ని 1² రాసుకున్నట్లయితే 1 - x² ఇంటూ 1 + x² అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి. బై ఇది 1 + x అండి. ఈ డివిజన్ బదులుగా ఇంటూ పెట్టేస్తున్నాను. ఈ 1 + x² x నేను రాసుకుంటాను, x/1 + x² అని రాస్తున్నానండి. ఇంటూ పెట్టి ఇది 1/x ఇంటూ 1 - x అండి. ఓకేనండి. x క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 1 + x², ఈ 1 + x² క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, 1 + x ఇంటూ 1 - x ఏమవుతుందండి 1 - x² అవుతుందండి. పైన కూడా 1 - x² ఇంటూ 1 మిగిలింది కాబట్టి 1 - x² వస్తుందండి. 1 - x²/1 - x² = 1 అండి. అంటే 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 323 అండి. క్వశ్చన్ నెంబర్ 323 17/15 × 17/15 ప్లస్ 2/15 × 2/15 మైనస్ 17/15 × 4/15 అండి. 17/15 అంటే ఏ అండి, ఇది a ఇంటూ ఏ అని రాసుకోవచ్చు. ఇది b ఇంటూ బి. ఇది ఇక్కడ చూడండి 17 అంటే ఏ, ఓకే. ఇక్కడ b ని 2 తో మల్టిప్లై చేసినట్టు చూడండి. ఇక్కడ 2/15 ఉంటే b అండి, ఇక్కడ 2 తో మల్టిప్లై చేసినట్టు 2b అండి. అంటే ఎలా కనిపిస్తుంది మీకు, a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ b ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి 2ab. సారీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అండి. ఇది మైనస్ 2ab అండి. -2ab అంటే దేనికి ఫార్ములా అండి, ఇది a - b² ఫార్ములా కాబట్టి ఏ ప్లేస్ ఏమని రాసుకోవచ్చు అండి 17/15 అండి. బి ప్లేస్ ఏమని రాసుకోవచ్చు అండి 2/15 అండి, హోల్ స్క్వేర్ అండి. ఓకేనండి. ఇప్పుడు 17 - 2 అంటే 15, 15/15 = 1 అవుతుంది, 1² అవుతుందండి. 1² = 1 అండి. అంటే 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 324 2 × 13 and 3/4 into 5 and 1/4 plus 5 and 1/4 into 5 and 1/4 plus 13 and 3/4 into 13 and 3/4 ఇచ్చాడండి. చూడండి ఇదంతా ఒకసారి ఆలోచించండి. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇలా అండర్లైన్ చేసి చూడండి. ఇది ఏ, ఇది ఏ అవుతుంది, ఇది బి, ఇది బి అయితే ఇది చూడండి 2 ఇంటూ ఏ ఇంటూ ఇది బి ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ బి అనే ప్రాబ్లం లేదు. అంటే ఇలా ఉందండి 2ab ప్లస్ a² ప్లస్ b² రూపంలో ఉందండి. అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab ఏంటండి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ ఎంత అండి ఇక్కడ 5 and
1/4 అండి. బి ఎంత అండి 13 అండ్ 3/4 అండి హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు చూడండి రెండు ప్లస్ చేసినట్లయితే 5 + 13 ఎంత అవుతుందండి 18 అవుతుంది. 1/4 + 3/4 అంటే +1 అవుతుందండి, అంటే 19 అవుతుంది. 19 స్క్వేర్ అవుతుందండి. 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 361 కాబట్టి 361 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, 25 వరకు స్క్వేర్ గుర్తుంచుకోవాలండి. 25 వరకు స్క్వేర్స్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ 325 చూడండి. ది సింప్లిఫికేషన్ ఆఫ్ 75983 ఇంటూ 75983 మైనస్ 45983 ఇంటూ 45983 బై 30,000 ఉందండి. ది రిజల్ట్ ఈజ్ అన్నాడండి. అంటే ఈ ఫీల్డ్ యొక్క రిజల్ట్ కావాలి మనకి. అంటే ఇక్కడ మనకి తెలుగులో ఏమీ అవసరం లేదండి. చూడండి ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ రూపంలో ఉందండి, మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఇక్కడ 30,000 ఉందని చూడండి. 30,000 నేను ఇక్కడ చూడండి 75,000 నుంచి 45,000 తీస్తున్నాను. ఎందుకంటే చివరి టర్మ్స్ 3 ఒకేలా ఉన్నాయి చూడండి. 3 ఒకేలా, 4 ఒకేలా ఉన్నాయి చూడండి. చివరి 4 నెంబర్లు ఒకేలా ఉన్నాయి. అంటే ఏ నుంచి బి మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేసి ఏమవుతుందండి 30,000 వస్తుందండి. కాబట్టి కింద ఏమవుతుందండి ఏ మైనస్ బి అండి. ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమని రాసుకుంటున్నాంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకుంటున్నాడు బై ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండి. ఓకేనండి. ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత అంటే ఇక్కడ 75983 45983 ప్లస్ ఏంటి 6 8 + 8 16 + 1 అండి 19 1 10 11 1 12 అండి. అంటే ఎంత అంటే 1,21,966 అండి. 1,21,966 వచ్చింది ఇక్కడ. కాబట్టి 66 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అంటే డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, చూసుకోండి. ఓకే, లేదు మీకు ఇక్కడ ఈ కలపడం ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే మనం ఏం చేసుకోండి, డీసమ్ చేసుకోండి. డీసమ్ ద్వారా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 326. సింప్లిఫై 13 and 4/7 into 13 and 4/7 plus 8 and 3/7 into 8 and 3/7 by 13 and 4/7 plus 8 and 3/7. ఇక్కడ మీరు ఇది ఏ ఇది బి అయినట్లయితే ఎలా ఉందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లా ఉంది. కింద మనకి ఏముందంటే ఏ ప్లస్ బి రూపంలో ఉందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి రూపంలో ఉందండి. అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి మనకి ఇక్కడ ఫార్ములా ఏముందా, లేదండి. 326 కి ఫార్ములా ఏం లేదండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం చేసినట్లయితే ఎక్కువ వాల్యూ అయిపోతుంది. ఇక్కడ మాక్సిమం మనకి మైనస్ అయ్యి ఉండొచ్చు అండి. ఇక్కడ మైనస్ ఉంటే మనకి ఆన్సర్ వస్తుంది. ప్లస్ అయితే మాత్రం మనకి ఎక్కువ వచ్చేస్తుందండి ఆన్సర్. చూడాలి ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. ఇది మైనస్ అండి, ప్లస్ కాదు. కాబట్టి మైనస్ గా తీసేయండి, మైనస్ గా తీసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏమవుతుందండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుందండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఇది కూడా ఏ ప్లస్ బి కాదండి, ఏ మైనస్ బి అని ఉంది. ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఇది కూడా ఏ మైనస్ బి. అప్పుడు ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏ ప్లస్ బి మిగులుతుందండి. అదే ఇక్కడ ఏ మైనస్ బి అయితే ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ బి మిగులుతుందండి. అదే సారీ, ఏ ప్లస్ బి అయితే ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఏ మైనస్ బి మిగులుతుందండి. ఓకే, ఏ మైనస్ బి మిగిలినట్లయితే ఇక్కడ ఏ మైనస్ బి లోపల ఆన్సర్ లేదు కాబట్టి మనకి అది కరెక్ట్ కాదండి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత ఉంది అక్కడ 13 and 4/7 ఉందండి. ప్లస్ బి ప్లస్ ఎంత ఉందండి 8 and 3/7 ఉందండి. ఇప్పుడు హోల్ నెంబర్స్ ప్లస్ చేసండి. 13 + 8 చేసినట్లయితే మనకి 21 వస్తుందండి. 21 + 4/7 + 3/7 అండి. 4/7 + 3/7 చేస్తే మనకు 1 వస్తుంది. 21 + 1 = 22 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 327. a minus b whole square minus a plus b whole square by minus 4a is equal to x by y. On simplifying the given equation, which of the following equation will be obtained అని ఇచ్చాడు. అంటే చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఈక్వేషన్ వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇది a minus b whole square minus a plus b whole square ఉంది కాబట్టి మనకు ఫార్ములా తెలుసండి. a plus b whole square minus a minus b whole square is equal to minus a minus b whole square is equal to 4ab అండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ a minus b whole square ముందు ఉంది కాబట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే -4ab వస్తుందండి. బై ఇక్కడ ఏముందండి, కింద బైలో ఏముందండి -4a ఉందండి, ఈజ్ ఈక్వల్ టు x by y అండి. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయిందండి, 4 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి x by y అండి. b ఈజ్ ఈక్వల్ టు x by y కాబట్టి ఈ y ఇటు పంపించండి, y పంపించిస్తే by ఈజ్ ఈక్వల్ టు x అవుతుందండి. b లేదా yb ఈజ్ ఈక్వల్ టు x అంటే మనకి ఇది కరెక్ట్ అవుతుందండి. ఓకే, ఇంకెక్కడ లేదు కదండి, అలా ఇదే ఉంది కాబట్టి ఇది డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 328. వాట్ ఈజ్ 7/8 into 7/8 plus 5/6 into 5/6 plus 7/8 into 5/3 by 7/8 into 7/8 minus 5/6 into 5/6 అండి. ఇప్పుడు చూడండి అన్ని కూడాను దీన్ని మనము 7/8 ఏ అనుకుంటే 5/6 ని బి అనుకుంటే ఎలా ఉందండి ఇక్కడ ఈక్వేషన్. ఇక్కడ కింద రాద్దాం చూడండి, a² ప్లస్ b² ప్లస్ ఏబి లా ఉందండి. ఇక్కడ కింద ఏముందండి, a² మైనస్ b² రూపంలో ఉందండి. a² మైనస్ b² రూపంలో ఉందండి. సారీ, ఇక్కడ మనకి 5/6 ఉండాలి కదండి. ఇది 5/3 ఉందండి. చూడండి, ఇది 5/6 ఉండాలి. 5/3 ఉందండి. కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే 5/6 into 2 అని రాసుకోవచ్చండి. 5/6 into 2 1 2 3 అంటే 2ab గా ఉందండి ఇది. ఓకే, 2ab గా ఉంది ఇది. ప్లస్ 2ab గా ఉంది. ఇప్పుడు చూడండి పైన a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే ఏమవుతుందండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్. కింద మనకి a² మైనస్ b² ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అని రాసుకోవచ్చండి. ఇప్పుడు a ప్లస్ బి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగులుతుంది అప్పుడు, a ప్లస్ బి బై a మైనస్ బి మిగులుతుందండి. a ప్లస్ బి బై a మైనస్ బి మిగులుతుందండి. a ప్లస్ బి అంటే 7/8 ప్లస్ 5/6 అండి, బై 7/8 మైనస్ 5/6 అండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే చూడండి, ఇక్కడ 7/8 అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. 7 6 42, 42 ప్లస్ 8 5 40 అండి, బై 48 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 42 మైనస్ 40 బై 48 వస్తుంది. ఈ 48 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చిందండి, 42 ప్లస్ 40 అంటే 82 అవుతుంది. 82 బై 42 మైనస్ 40 అంటే 2 వస్తుందండి. అంటే 41 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే 241 కాబట్టి 41 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 329. ది సింప్లిఫైడ్ ది వాల్యూ ఆఫ్ 1998 స్క్వేర్ మైనస్ 1999 స్క్వేర్ ప్లస్ 1996 హోల్ స్క్వేర్ మైనస్ 1995 హోల్ స్క్వేర్ ప్లస్ 1994 హోల్ స్క్వేర్ మైనస్ 1993 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలండి మనం. దీని వాల్యూ అనేది ఇక్కడ మనకు చూడండి, ఈ రెండు మనం ఒక పేరుగా తీసుకోండి, ఈ రెండు ఒక పేరుగా తీసుకోండి, ఈ రెండు పేరుగా తీసుకుంటే ఇది a² మైనస్ b² రూపంలో ఉందండి. అలాగే ఇది కూడా a² మైనస్ b² రూపంలో ఉంది, ఇది కూడా a² మైనస్ b² రూపంలో ఉందండి. కాబట్టి ఆ విధంగా విడదీశారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా ఏదో సంథింగ్ ఒక ఐడియా రావచ్చు. చూద్దామండి. ఇది a² మైనస్ b² అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి. 1998 ప్లస్ 1997 ప్లస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంత ఉందంటే, ఇక్కడ 2 తక్కువ, ఇక్కడ 3 తక్కువ, 5 తక్కువ అండి. అంటే 4000 5 తక్కువ అంటే 3995 వస్తుందండి. 3995 వస్తుందండి. ఇంటూ ఈ రెండు మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి, ఈ రెండు మైనస్ డిఫరెన్స్ ఒకటే ఉంది కాబట్టి 1 వస్తుందండి. ప్లస్ ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ఈ రెండు ప్లస్ చేస్తే ఇక్కడ ఎంత అంటే 4 తక్కువ ఉంది, ఇక్కడ 5 తక్కువ ఉంది, 11 తక్కువ ఉంటుంది. 11 తక్కువ కాబట్టి ఏమవుతుందండి, 3981 అవుతుందండి. ఇంటూ 1 అండి, ఎందుకంటే డిఫరెన్స్ 1 కాబట్టి. ప్లస్ ఎక్కడ చూడండి, ఈ రెండు ప్లస్ చేసినట్లయితే, ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 6 తక్కువ ఉంది, ఇక్కడ 7 తక్కువ ఉంది. 6 7 ఎంత అండి, 13 కాబట్టి 13 మైనస్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 39 8 13 కదా, 8 7 అవుతుందండి. ఇంటూ 1 అండి. ఓకే, లేదా మనము దీన్ని ఇది a ప్లస్ బి, a మైనస్ బి రాసుకుంటే a మైనస్ బి 1 కాబట్టి అన్ని ప్లస్ వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ గా. అంటే ఈ స్టెప్ ఇలా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. లేదంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదండి, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అండి, 1998 ప్లస్ 1997 ఇంటూ 1998 మైనస్ 1997 అని రాయొచ్చండి. ఈ వాల్యూ 1 కాబట్టి రాసిన కూడా రాయిపోయిన ఒకటి, అంటే వాల్యూ ఇలాగ వచ్చింది 1998 ప్లస్ 1997 వచ్చింది. ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ చేస్తారు, సేమ్ యాజ్ టీగా వచ్చేది అనమాట. 1996 ప్లస్ 1995 అవుతుందండి. ఇంటూ 1 కాబట్టి రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుందండి, 1994 ప్లస్ 1993 అవుతుంది. అలా మనం మొత్తం అన్ని ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ కలిపి సరిపోతుందండి. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందండి, ఇక్కడ 3995 వచ్చింది, ఇక్కడ ఇది 3981 వచ్చింది, ఇది 3987 వచ్చిందండి. ఇవన్నీ ప్లస్ చేసి ఎంత వస్తుంది చూడండి. ఇవన్నీ ప్లస్ చేసినట్లయితే ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 5 తక్కువ ఉందండి, ఇక్కడ 11 తక్కువ ఉందండి, 9 తక్కువ ఉందండి, ఇక్కడ సారీ 81 అని రాశాను, 89 అండి అది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య 11 తక్కువ ఉంది కదండి, 89 అండి.
ఓకే, ఇక్కడ మనకి 13 తక్కువ ఉందండి. అంటే ఇక్కడ 13 ఒకటి, 11 ఒకటి, ఇక్కడ ఈ రెండింటి మధ్య 5 ఒకటి, 5 మొత్తం ఎంత అయిందండి? ఇది 24, 29 తక్కువ ఉందండి. దేనికి? ఇదో 4000, ఇదో 4000, ఇదో 4000, 4 3 12,000 కాబట్టి 11,900. ఇది 29 తక్కువ ఉంది కాబట్టి ఏమవుతుందండి? 61 అవుతుంది. 61 ఆప్షన్ లో లేదు. ఇంకెక్కడ మనం మీద రాంగ్ చేసాం చూడండి. కాకపోతే సారీ ఇక్కడ మనకి 11 తక్కువ కదండి. ఇక్కడ 6 అంటే 4 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 5 డిఫరెన్స్ ఉంది, 9 డిఫరెన్స్ అండి. 1 వస్తుంది ఇక్కడ. మనం మొదటి చేసింది కరెక్ట్. ఎరైజర్ 1 డిఫరెన్స్ వస్తుందండి. ఇది 9 అండి. ఇది ఇప్పుడు చూడండి, 13 + 9 అంటే 22 వస్తుంది. 22 + 5 అంటే 27 అండి. 27 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 73 వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, లేదంటే నార్మల్ గా అన్ని ప్లస్ చేసి ఏం ప్రాబ్లం లేదు, ప్లస్ చేసి సరిపోతుంది. మీకు ఇక్కడ చేసిన ఈ స్టెప్ కూడా కరెక్ట్ ఆన్సరే. ఇలా చేసినా అయిపోతుంది, లేదా ఇలా చేసినా అయిపోతుంది అండి. ఏం చేసినా మనకు కరెక్ట్ ఆన్సరే. అయితే మొత్తం ఇదంతా ప్లస్ చేయడానికి మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ చేసేటప్పుడు టెక్నిక్ ఉపయోగించండి. దీన్ని 2 తక్కువ ఉంది, ఇది 3 తక్కువ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4 తక్కువ ఉంది, ఇక్కడ 5 తక్కువ ఉంది, ఇక్కడ 6 తక్కువ ఉంది, ఇక్కడ 7 తక్కువ ఉందండి. ఇవన్నీ ప్లస్ చేసేయండి. 2 3 5, ఇది ఒక 5 10, ఇది ఒక 10 అంటే 20 27 అండి. అది 27 వచ్చింది. అంటే ప్రతిది కూడా 2000 దగ్గరగా ఉంది కాబట్టి 6 2000 అంటే 12,000. అంటే ఆ 12,000 నుంచి 27 మైనస్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 11,973 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ అదే అవుతుందండి. అలా మనం టెక్నికల్ గా యూజ్ చేయాలండి. మళ్ళీ మీరు అంతా కూడాను ఒకదాని కింద ఒకటి వేసుకుని కలుపుకొని కూర్చున్నారు అనుకోండి, చాలా ఎక్కువ వాల్యూస్ వస్తుంటాయి. కలిపేటప్పుడు ఇబ్బంది పడుతుంటారండి. మీరు ఒక్క దగ్గర క్యారీ అనేది కరెక్ట్ గా మిస్ చేశారు అనుకోండి, ఆన్సర్ తప్పయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి, అన్ని ఆన్సర్స్ కూడా ఇక్కడ 6 3 ఉంది, ఇక్కడ 7 3 ఉంది, ఇక్కడ 5 3 ఉందండి. అంటే మీరు కలిపేటప్పుడు అక్కడ క్యారీ కలుపుకోలేకపోతే మనకు ఖచ్చితంగా వాల్యూ చేంజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకి మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి అలా చేయొద్దు, టెక్నిక్ యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 330 అండి. క్వశ్చన్ నెంబర్ 330 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారంటే 856 అంటే 856 + 167 హోల్ స్క్వేర్ ప్లస్ 856 మైనస్ 167 హోల్ స్క్వేర్ బై 856 × 856 + 167 × 167 అండి. ఇది ఎలా ఉందండి? a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉందండి. బై a² - b² రూపంలో ఉందండి. చూడండి, ఇది a² + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × a² + b² అండి. బైలో మన ఏముందండి? a² + b² ఉందండి. ఈ a² + b², a² + b² క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమొస్తుందండి? 2 వస్తుందండి. అంటే 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి ఎంత వాల్యూస్ ఉన్న అనవసరము, ఫార్ములా బట్టి ఫాలో అయింది కాబట్టి మనకి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 331 అండి. 469 + 174 హోల్ స్క్వేర్ మైనస్ 469 - 174 హోల్ స్క్వేర్ బై 469 × 174 ఇచ్చాడండి. మనకి చూడగానే మనకి 4 అని ఆన్సర్ అర్థమైపోతుంది. అసలు చూద్దాం, ఇది ఎలా ఉందండి? a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉందండి. బై a × b అండి. దీని వాల్యూ ఎంత అండి? 4ab అండి. బైలో ab ఉందండి. ab క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి? 4 మిగిలింది. కూడా 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 332. If a - b is equal to 3 and a² + b² is equal to 29, find the value of ab. a - b is equal to 3, a² + b² is equal to ab 29 అండి. వాల్యూ ఆఫ్ ab. ఇప్పుడు మనకి a - b ఇచ్చాడు కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేద్దామండి. a - b హోల్ స్క్వేర్ is equal to a² + b² - 2ab అండి. a - b ఎంత అండి? 3 కాబట్టి 3² అండి. is equal to a² + b² ఎంత అండి? 29 - 2ab. ఈ -2ab ఇటు తీసుకొచ్చండి, +2ab అవుతుంది. ఈ 29 ఇక్కడ ఉంది. 3² అంటే 9 కదండి. 9 ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -9 అంటే 2ab is equal to 29 - 9 అంటే 20 వస్తుంది. therefore ab is equal to 20/2 అంటే 10 అవుతుందండి. అంటే ab is equal to ఎంత అంటే 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 333 అండి. ఇఫ్ x² - 1/x + 1 is equal to 4, then x is equal to అడిగాడండి. x² - 1 ని మనము x + 1 × x - 1 అని రాసుకోవచ్చండి. బైలో ఏముందండి? x + 1 ఉందండి. is equal to 4 అంట. x + 1 క్యాన్సిల్ అయిపోయిందండి. x - 1 is equal to 4, x is equal to ఏమవుతుందండి? 5 అవుతుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 334 అండి. 3 and 2/3 హోల్ స్క్వేర్ - 2 and 1/2 హోల్ స్క్వేర్ బై
4 and 3 by 4 whole square minus 3 and 1 by 3 whole square divided by 3 and 2 by 3 minus 2 and 1 by 2 by 4 and 3 by 4 minus 3 and 1 by 3 and దీని ఏ అనుకోండి, దీని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీని డి అనుకోండి. ఓకేనండి, ఆ విధంగా ఉంచుకోండి. అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అనుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఎలా ఉందండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ లా ఉందండి. డివైడెడ్ బై ఏముందండి ఇక్కడ 3 2 బై కదా. ఓకే, ఏ మైనస్ బి బై సి మైనస్ డి లా ఉందండి. ఇప్పుడు చూడండి, డివైడెడ్ బై తీసిస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని ఇలా రాస్తున్నానండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తున్నానండి. సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ని సి ప్లస్ డి ఇంటూ సి మైనస్ డి అని రాస్తున్నానండి. సి మైనస్ డి, ఈ డివిజన్ బదులుగా ఇంటూ పెట్టుకోండి. ఈ సి మైనస్ డి పైకి వెళ్ళిపోతుంది, ఏ మైనస్ బి కిందకి వచ్చేస్తుందండి. ఈ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది, సి మైనస్ డి క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి, ఏ ప్లస్ బి బై సి ప్లస్ డి మిగిలిందండి. ఏ ప్లస్ ఏ ఎంత ఉందండి, 3 and 2 by 3 ఉందండి. బి ఎంత ఉందండి, 2 and 1 by 2 ఉందండి. సి ఎంత ఉందండి, 4 and 3 by 4 ఉందండి. డి ఎంత ఉందండి, 3 and 1 by 3 ఉందండి. ఇప్పుడు ప్లస్ చేసేయండి, ఎంత వస్తుంది చూడండి. ప్లస్ చేస్తే 3 plus 2 అంటే 5 అవుతుంది. 5 ప్లస్ ఇక్కడ 2 by 3 plus 1 by 2 అండి. 2 by 3 plus 1 by 2 బై 4 plus 3 అంటే ఎంత అండి 7. 3 by 4 plus 1 by 3 అండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 5 ప్లస్ లేదా ఎల్సిఎం చేసిన మొత్తం అంతా కూడాను ఎల్సిఎం చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎల్సిఎం మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే 6 కాబట్టి 6 ఇలా వేసుకోండి. 6 5 30 అవుతుంది. ప్లస్ 3 తో 3 2 జే కాబట్టి 2 2 జే 4 అవుతుంది. 2 తో 2 3 జే కాబట్టి 3 అవుతుందండి. 4 బై ఇక్కడ కూడా 6 బైలో ఉందండి. 6 కాదు 12 బైలో ఉంటుంది, సారీ 12 ఉంటుంది. ఎందుకంటే 4 కి 3 కి ఎల్సిఎం. ఇక్కడ బైలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1 12 12 కాబట్టి 12 into 7 అంటే 12 7 84 ప్లస్ 4 3 జా కాబట్టి 3 3 జా 9 అవుతుంది. 3 4 జా కాబట్టి ఇక్కడ 4 వస్తుందండి. మొత్తం ప్లస్ చేసి ఏమవుతుంది చూడండి, 30 ప్లస్ 4 ప్లస్ 3 అంటే 37 అవుతుందండి. 37 by 6 బై ఇవన్నీ ప్లస్ చేసండి. 84 ప్లస్ 4 అంటే 88, 88 ప్లస్ 9 అంటే 88 9 అంటే 97 అవుతుందండి. 97 by 12 అవుతుందండి. దీనిని నేను ఇలా రాసుకుంటున్నానండి, 37 by 6 ఇంటూ ఈ 97 by 12 ని 12 by 97 అని రాసుకుంటానండి. 6 1 6 2 జా. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే 37 into 2 చేసాం అనుకోండి, ఏమవుతుందండి 74 అవుతుందండి. 74 by 97 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 74 by 97 బిలో ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, మనం ఎక్కడ వరకు చేసాం చూడండి, ఇది స్టెప్ తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 335 అండి. ఆల్రెడీ ఇది నెంబర్ సిస్టమ్ లో మనం చేయడం జరిగిందండి. నెంబర్ సిస్టమ్ లో ఏమైనా చేంజింగ్స్ ఉందేమో చూద్దాం. ఇక్కడ చేంజింగ్ ఏం లేదండి. ఆల్రెడీ మనం ఏది కిరణ్ పబ్లికేషన్ నెంబర్ సిస్టమ్ లో ఈ సేమ్ బిట్ మనం చేయడం జరిగింది. ఇక్కడ మనము ఏమని చేసుకున్నాం అక్కడ చూసుకోండి, ఈ బ్రాకెట్లు ఈ వాల్యూ అన్నింటికి ఈక్వల్ గా ఉందండి. చూడండి, నేను రౌండ్ చుట్టిన వాల్యూ అన్నింటిలో 1/1 + 100, 1/1 + 100, ఇక్కడ కూడా 1/1 + 100, 1/1 + 100, ఇక్కడ కూడా అన్నింటిలో ఉంది కాబట్టి దాన్ని మనం ఏ అనుకుందామండి. దాన్ని ఏ అనుకుందామా లేదా మొత్తాన్ని ఏ అనుకుందాం. కాకపోతే ఇది మొత్తాన్ని ఏ అనుకుందామండి. ఈ బ్రాకెట్ ఇది మొత్తాన్ని, ఇది కూడా ఏ, ఇది బి అనుకుందాం. ఈ మైనస్ లో ఉన్నది. అప్పుడు చూడండి ఏమైందండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి రూపంలో ఉందండి. దీన్ని ఏమో రాసుకోవచ్చండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చండి. బై ఏ ప్లస్ బి అండి. ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ మైనస్ బి కావాలి మీకు. ఏ మైనస్ బి అంటే ఏ అంటే ఇక్కడ ఎంత అండి 1 + 1 బై 1 + 1 బై 100 అండి. బి ఎంత అండి 1 మైనస్ ఇలా ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందండి ప్లస్ అయిపోతుందండి. అంటే ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ చేశాను. ఇక్కడ బిలో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మైనస్, అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుందండి. 1/1 + 1 బై 100 అండి. ఇక్కడ -1 ఇక్కడ +1 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇది మిగిలిందండి మనకి. దీని వాల్యూ చూడండి, దీని వాల్యూ ఎంత అండి, ఇక్కడ మనం ఎల్సిఎం చేసాం అనుకోండి, 100 + 1 అంటే 101 100 అవుతుంది. 100 + 1 అంటే 101 అండి. ఈ 100 పైకి వెళ్ళిపోతుందండి, అంటే 100/101 అవుతుందండి. ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుందండి 100/101 అవుతుంది. రెండింటికి 101 ఉంది కాబట్టి మీద ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా 100 కలిపి వచ్చింది. 100 + 100 అంటే ఏమవుతుందండి 200 అండి. 200/101 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
200/101 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ చేయడం జరిగింది, చూసుకోండి. 336 చూడండి. క్వశ్చన్ నెంబర్ 336. ది వాల్యూ ఆఫ్ 769435 into 770001 minus 566 అని ఇచ్చాడు. 566 by 769435 plus 77001 into 769434 ఈజ్ అని ఇచ్చాడండి. దీని వాల్యూ కావాలండి. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. అయితే ఇంత పెద్ద వాల్యూ ఇచ్చారు కాబట్టి అసలు దీనికి ఏ ఫార్ములా యూజ్ అవుతుందా, ఏ ఫార్ములా యూజ్ అవ్వట్లేదని మనకి కొంతవరకు గుర్తుపట్టలేం. కాబట్టి మనం ఫార్ములా మీద ఫోకస్ పెట్టొద్దండి. ఇక్కడ రిజల్ట్ అనేది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, అది నెక్స్ట్ డిసిషన్ ఏమొస్తుంది అలా చూసుకుందాం అంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇక్కడ రిజల్ట్ అనేది పాజిటివ్ మైనస్ నెగిటివ్, నెక్స్ట్ అది మనకి డిసిషన్ 1 or 12 వస్తుంది చూడండి. అంటే డిసిషన్ ఎంత వస్తుందో చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేసినట్లయితే పాజిటివ్ వాల్యూ చాలా ఎక్కువ వస్తుందండి, దాని నుంచి నెగిటివ్ చాలా తక్కువ అండి. అంటే ఖచ్చితంగా పైన రిజల్ట్ పాజిటివ్ అవుతుందండి, కింద అంతా పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అండి. అంటే పాజిటివ్ వాల్యూ వస్తుందండి. నెగిటివ్ వాల్యూ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రెండు కాదండి. వస్తే 1 అని రావాలి, లేకపోతే 2 అని రావాలి. అంటే 1 or 2 చూద్దామండి. డిసమ్ చూడండి. డిసమ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి తీసేయండి. అవన్నీ ఇక్కడ 9 తీసేయండి, 6 3 తీసేయండి, 4 5 తీసేయండి. అంటే ఇక్కడ డిసమ్ 7 ఉందండి. 7 7 14 plus 1 అంటే 15. డిసమ్ ఏమవుతుందండి 6 అవుతుందండి. 7 6 42 అంటే 42 అంటే 6 అవుతుందండి. మైనస్ ఇక్కడ చూడండి 6 6 12 అండి. 12 plus 5 అండి. 12 plus 5 అంటే మనకి ఎంత వస్తుందండి 17 వస్తుందండి. 17 అంటే 1 plus 7 అంటే 8 అవుతుంది కాబట్టి 6 minus 8 by ఇక్కడ చూడండి దీని వాల్యూ, ఇక్కడ దీని డిసమ్ 7 అండి, దీని డిసమ్ 6 అండి. 7 plus 6 అంటే ఇక్కడ 7 plus 6 ఇంటూ ఇక్కడ దీని వాల్యూ ఎంత చూడండి. ఇది కొత్తగా ఉంది కదా నెంబరు. 9 తీసేయండి, 6 3 తీసేయండి, 4 4 8. 8 plus 5 అంటే మనకి 15 వస్తుందండి. 15 అంటే మనకి 6 వస్తుందండి. 15 అంటే 6. 6 into 6 అంటే 0 అయిపోతుంది. 0 plus 7 అంటే 7 అవుతుంది. 5 లో 7 ఉందండి. ఇప్పుడు చూడండి 6 minus 8. 6 minus 8 అంటే మనకి ఏమొస్తుంది -2 వస్తుంది. దాన్ని మనం 9 minus 2 గా రాసుకోవచ్చు. 9 minus 2/7 అండి. 9 minus 2 అంటే ఏమొస్తుంది, 7 వస్తుంది. 7/7 is equal to 1 అండి. 7/7 is equal to 1 అంటే 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2 కరెక్ట్ కాదండి. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 2 రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇలా డిసమ్ ద్వారా చేసేవచ్చు. ఇక్కడ మనకి ఏ ఫార్ములా వస్తుందో అనవసరం అండి. ఓకేనండి. ఇక్కడ ఫార్ములా అనేది మనం ఏదైనా తీసుకురాగలమంటే తీసుకురావచ్చేమో మాక్సిమం. ఇక్కడ ఐడియాస్ ఏమి రావట్లేదు కాబట్టి మనం ఇటువంటిగా డిసమ్ ద్వారా మనం చేసేవచ్చండి. డిసమ్ లేదా యూనిట్ డిజిట్ ద్వారా కూడా చేయొచ్చండి. యూనిట్ డిజిట్ ద్వారా చేసిన, ఎందుకంటే మనకి రెండు ఆప్షన్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ లో 1 వస్తుందా 2 వస్తుందా చెక్ చేసుకుంటే సరిపోయిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 337 అండి. ఇఫ్ a minus b is equal to 1 then the value of a cube minus b cube minus 3ab will be అని ఇచ్చాడండి. a minus b is equal to 1 అయినట్లయితే a cube minus b cube minus 3ab will be అని అడిగాడంటే దీని వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, a minus b whole cube అనే ఒక ఫార్ములా తీసుకున్నట్లయితే a minus b whole cube is equal to a cube minus 3ab into a minus b plus minus b cube అని రాసుకోవచ్చండి. ఓకేనండి. ఆ విధంగా ఇది ఉందో చూడండి. a minus b is equal to 1 అండి. అంటే -1 పాజిటివ్ 1 అండి. ఇది అంటే 1 క్యూబ్ అండి. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ అండి. ఇది a క్యూబ్ మైనస్ ఇక్కడ 3ab ఇంటూ ఈ a మైనస్ b బదులుగా ఏం రాసుకో 1 రాసుకోవచ్చు. ఇది b క్యూబ్ అండి. అంటే 1 క్యూబ్ అంటే 1 కదండి. 1 ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్, ఈ b క్యూబ్ ఇక్కడ తెచ్చాను మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ 1 అంటే 3ab వస్తుందండి. చూడండి ఇక్కడ మనకి ఇదే కదండి అడిగాడు, ఇదే కదా ఉంది ఇక్కడ. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అంటే 1 అని చెప్పొచ్చు. ఓకే, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 338. ఇఫ్ x minus y is equal to 1, x square plus y square is equal to 41 అయితే then the value of x plus y అని అడిగింది. then the value of x plus y, x minus y is equal to 1, x square plus y square is equal to 41. x square plus y square is equal to 41 అయ్యి x minus y is equal to 1 అయినట్లయితే ముందు మనం xy తెలిసింది అనుకోండి. xy తెలిస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ కనుక్కోగలమండి. xy కనుక్కోండి. xy కనుక్కుంటే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ xy కనుక్కోవాలి కాబట్టి ఏమంటే x minus y whole square is equal to x square plus y square minus 2xy అండి. x square plus y square minus 2xy. x minus y అంటే 1 కట్ 1 square is equal to x square plus y square 41 minus 2xy అండి. ఈ 2xy తీసుకొచ్చండి ప్లస్ 2xy అవుతుంది. ఇక్కడ 41, ఈ 1 ఇటు వస్తే -1 అవుతుంది. అంటే 2xy is equal to 40 వస్తుంది. మరి ఈ 2 ఇటు పంపించేసి బై 2 అవుతుంది కాబట్టి 20 వస్తుందండి.
అంటే xy ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చిందండి. xy ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకి ఏం కావాలి, x ప్లస్ వై కావాలండి. x ప్లస్ వై ఇక్కడ ఉందో చూడండి, x ప్లస్ వై కావాలి. x ప్లస్ వై కావాలి కాబట్టి x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా వేద్దామండి. ఎందుకంటే మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తెలుసు, నెక్స్ట్ xy వాల్యూ కూడా తెలుసు కాబట్టి x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అండి, ప్లస్ 2xy. ఇది తెలీదు, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తెలుసు అండి, ఎంత అండి 41 అండి. 2xy అంటే 2 into 20 అండి, అంటే 40 అండి. అంటే 41 ప్లస్ 40 అంటే ఏమవుతుందండి 81 అవుతుందండి. అంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ xy ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుందండి. xy ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9 రాసుకోవచ్చు, 9 అవుతుందండి. ఓకే, ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 339 అండి. క్వశ్చన్ నెంబర్ 339. x to the power of 4 plus y to the power of 4 is equal to 17 and x plus y is equal to 1. Then the value of x square y square minus 2xy అని కావాలండి. x to the power of 4 plus y to the power of 4 is equal to 17 and x plus y is equal to 1 అండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని చేద్దామండి. ఈ రెండు మనకు తెలుసు, దాన్ని ఉపయోగించి ఏం చేయాలంటే x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఇలా చేయాలండి. కాబట్టి దీన్ని ఉపయోగించుకుందామండి. ఏది x plus y is equal to 1 ఉపయోగించుకుందాం. x plus y is equal to 1 ఇరువైపులా స్క్వేర్ చేసాం అనుకోండి, దీన్ని స్క్వేర్ దీనికి స్క్వేర్ చేసామండి. చేస్తే ఏమవుతుందండి, ఇది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. దీని బదులు ఏం రాసుకో, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2xy అని రాసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయండి, ఎందుకంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేసి ఈ వైపు కూడా స్క్వేర్ అవుతుందండి. దీని వాల్యూ ఏమవుతుందండి, x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ అండి. ఇటువైపు ఏమవుతుందండి 1 ప్లస్ 4x స్క్వేర్ వై స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2 into 2 అంటే ఏమవుతుంది 4 అవుతుంది, 4xy అండి. ఓకే, ఇప్పుడు x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ y టు ది పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత అంటే 17 కాబట్టి 17 వేసుకోండి. 17 ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 ఎక్కడ ఉంది ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 4x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 4xy అండి. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ మనకి ఏం కావచ్చు అంటే x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy కావాలి కాబట్టి ఇక్కడ ఈ 2x స్క్వేర్ వై స్క్వేర్ పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి 4x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే ఏమవుతుందండి 2x స్క్వేర్ వై స్క్వేర్ అవుతుందండి, మైనస్ 4xy అయ్యిందండి. ఇక్కడ 17 మిగిలిపోయింది, ఇక్కడ ప్లస్ 1 ఇటు పంపించండి, ఏమవుతుంది మైనస్ 1 అవుతుంది. 17 మైనస్ 1 అండి. ఇప్పుడు దీని 2 కామన్ చేద్దాం, x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 వచ్చిందండి. 2 1 2 8 అండి, అంటే x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 340. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ m, y ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ m, z ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ m, ది వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ yz మైనస్ zx మైనస్ xy బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. దీని వాల్యూ కావాలి, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసి మనము ఆన్సర్ చేయొచ్చు. ఇంకా మనము డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుందండి దీనికి, ఈ కింద ఉన్న దానికి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ అనే ఒక ఫార్ములా ఉంటుందండి. ఓకేనండి, ఇలా 1/2 ఇంటి ఇలా అలా ఉన్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ దీనికి ఏమవుతుంది x స్క్వేర్ x మైనస్ b హోల్ స్క్వేర్ y మైనస్ c y మైనస్ z హోల్ స్క్వేర్ z మైనస్ x హోల్ స్క్వేర్ ఆ విధంగా ఉంటుందండి. ఓకేనండి, ఆ x ప్లేస్ లో అంటే x రూపంలో ఉందనుకోండి, x లో సూత్రం రాసేద్దాం, మీకు కొత్తగా ఉంది కాబట్టి ఫార్ములా రాసేద్దామండి. x మైనస్ y హోల్ స్క్వేర్ y మైనస్ z హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ a హోల్ స్క్వేర్ రూపంలో వస్తుందండి. 1/2 అనేది కామన్ అండి, దీనికి 1/2 వస్తుంది, దీనికి 1/2 వస్తుంది, కాబట్టి 1/2 క్యాన్సిల్ అయిపోయింది అనుకుందామండి. 1/2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది పైన ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏమని రాసుకోవచ్చండి, ఏ ప్లస్ ఎం అని రాసుకోవచ్చండి, ఏ ప్లస్ ఎం. వై ప్లస్ ఏమని రాసుకోవచ్చండి, బి ప్లస్ ఎం అంటే బి మైనస్ ఎం అయిపోతుందండి. హోల్ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్ అంటే ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగిలిందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగిలిందండి. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఆన్సర్ ఏమి వచ్చే అవకాశం ఉందండి, 1 వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
మీకు అర్థం అవడం కోసం ఇక్కడ రాస్తాను మొత్తం కూడాను. మనకి అంతేనండి, ఇంకా అవసరం లే. ఎందుకంటే చూడండి, మళ్ళీ y మైనస్ z చేస్తే మనకి b మైనస్ c వస్తుంది, b మైనస్ c, b మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే యాజ్ టీజ్ గా అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి మనం చేయాల్సిన లే. ఇదండి ఈ ఫార్ములా, అది ఇక్కడ రాసుకోండి. 1/2 ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్. ఇదంతా రాస్తే టైం వేస్ట్ అండి. దానికోసమని ఆన్సర్ అర్థం అవడం కోసం చేసిన షార్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ షార్ట్ ప్రాసెస్ అని ఇంకా అనవసరం లేదు దానికి, మనం షార్ట్ గా చేసాం అంతే. ఇంకా z మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే అంతా రాయాలి, కానీ రాయకుండా మనకి ఆన్సర్ మనకి ఇది వస్తుంది అని ఐడియా వచ్చింది కాబట్టి ఆపేసాం అనమాట. 1/2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అండి. ఈ హాఫ్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఎం అని రాసుకోవచ్చు. కాబట్టి ఏ ప్లస్ ఎం మైనస్ బి మైనస్ ఎం హోల్ స్క్వేర్ అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, బి ప్లస్ ఎం మైనస్ సి మైనస్ ఎం హోల్ స్క్వేర్ అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, సి ప్లస్ ఎం మైనస్ ఏ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ బై కింద యాజ్ టీజ్ గా రాసేయండి అలాగే. ఏది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ సారీ బీబీ అంటే ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది అన్నింటిలో కూడా. ప్లస్ ఎం మైనస్ ఎం క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి, ఇది నెక్స్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ స్టెప్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగిలిందండి. ఇక్కడ బి మైనస్ సి హోల్ స్క్వేర్ మిగిలిందండి. ఇక్కడ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మిగిలిందండి. బైలో కూడా ఏముందండి, యాజ్ టీజ్ గా ఉందండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉందండి. ఇది క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే ఏమి ఇచ్చిందండి, 1 మిగిలిందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా రాయడానికి చూడండి దగ్గర 1.5 మినిట్స్ పట్టేస్తుందండి. అంటే అంత టైం వేస్ట్ చేసుకోకూడదండి. చేసుకోకుండా ఒక టర్మ్ చూసినట్లయితే సేమ్ యాజ్ టీజ్ గా వచ్చింది, ఇది క్యాన్సిల్ అయిపోయిందంటే నెక్స్ట్ టర్మ్ కూడా అదే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చే టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ వచ్చే టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏం వస్తుంది, అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1 వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ పెట్టవచ్చండి. ఓకే, ఈ విధంగా మనము క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. ఇవే టెక్నిక్స్ అండి. ఇంకా పెద్దగా మీకు తెలిసిన టెక్నిక్ మీరు ఇప్పటి వరకు ఉపయోగించలేదు, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం, అంతే తేడా అండి. ఓకే, ఇప్పటి వరకు మనము 340 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఇప్పుడు చాలా సార్లు మనము నచ్చినట్లయితే లైక్ చేయమని చెప్తున్నాము. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ క్లాసెస్ సూపర్ సార్, ఇప్పటి వరకు నా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ని చాలా బాగా అర్థమవుతున్నాయి, నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను, నమ్మకం వస్తుంది, అన్ని మాటలు చెప్తున్నారండి. ఒక్కరు కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు, అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆ పాజిటివ్నెస్ అనేది మనకి ఛానల్లో ఉన్న వీడియోని లైక్ చేయడానికి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదండి. లైక్ కామెంట్ చేస్తే ఏమి మీకు వచ్చే నష్టమేమి లేదండి. కామెంట్ చేయడానికి అయితే మీకు టైం వేస్ట్ అవుతుంది అని అనుకుందాం, లైక్ చేయడానికి అంత టైం కూడా అవ్వదు. మీరు వీడియో చూస్తున్నప్పుడు అలా టచ్ చేస్తే చాలు లైక్ అయిపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఎంతమంది చూసారని నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.